పప్పు ఆ, అందరు మిడిల్లో కట్ చేస్తారు కదా, నువ్వేంది ఇలా కట్ చేస్తావు? ఏంటి వాటర్ మిలన్ అలా అంటే కట్టింగ్ రాని వాళ్ళకి తెలియని వాళ్ళు అలా చేస్తారేమో. అంటే మాకు ఫ్రూట్స్ కట్ చేయడం నేర్పిస్తారు కదా యశు హోటల్ మేనేజ్మెంట్ చేసేటప్పుడు. సో ఇలాగే మొత్తం సైడ్కి స్కిన్ అంతా ఇలా పీల్ చేసేస్తే చూడు ఎంత పర్ఫెక్ట్గా ఎక్కడ వేస్టేజ్ లేకుండా ఎంత బాగా వచ్చిందో. దీన్ని మిడిల్కి కట్ చేసి మధ్యలో క్యూబ్స్ లాగా అయినా సరే మనకి నచ్చిన కటింగ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ మిలన్ని చాలా పర్ఫెక్ట్గా కట్ చేస్తా. అండ్ ఈ మిగిలిన దాంతో కూడా కూర చేస్తారు, చాలా బాగుంటుంది తెలుసా నీకు? హల్వా అడుగుతున్నారు. అవును, స్వీట్ కూడా చేస్తారు, కర్రీ చేస్తారు, పచ్చడి చేస్తారు, చాలా చాలా బాగుంటుంది. చేద్దాం మన దాంట్లో కూడా. సో మంచి వాటర్ మిలన్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చల్లగా చాలా బాగుంటుంది. వాటర్ మిలన్ కట్ చేసే నైఫ్ ఇది కాదు, కానీ నా దగ్గర ఉన్న నైఫ్ షార్ప్గా లేదని చెప్పి దాంతో కట్ చేస్తున్నా. కట్టింగ్ బాగానే వస్తుంది. అండ్ వాటర్ మిలన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా లోపల స్వీట్గా ఉంటుందా, వాటరీగా ఉంటుందా, చప్పగా ఉంటుందా, అవి చూసి స్కిన్ చూసి చెప్పొచ్చు యశు. మీకు తెలుసా అండి, మీరు చెప్పగలరా వాటర్ మిలన్ని కరెక్ట్గా మీరు గుర్తుపట్టగలరా? నేను 1000 వాటర్ మిలన్లు పెట్టినా ఏది ఎలా ఉంటుందో కరెక్ట్గా గుర్తుపట్టగలను. ఎప్పుడైనా వాటర్ మిలన్ షాప్కి వెళ్ళినప్పుడు నేను సెలెక్ట్ చేసేటప్పుడు షార్ట్ పెడతా. నిజంగా ఆ షార్ట్ పెట్టమంటారా వద్దా మీరు చెప్పండి. వాటర్ మిలన్ బాగుంటుంది, ఇది లోపల తీయగా ఉంటుంది, రవ్వ రవ్వగా ఉన్నది ఎప్పుడు స్వీట్ ఉంటుంది, కానీ ఇది వాటర్ తక్కువ ఉంటుంది అనమాట ఇందులో. అది ఎలా సెలెక్ట్ చేయాలో కూడా నేర్చుకుందాం.